సకల మహిమకు ఘనతకు పాత్రుడు, ఇక పరలోకాలకు దేవుడు, నీతి సూర్యుడు అయిన మన ప్రభు యేసయ్యకు స్తుతియు మహిమ ఘనత యుగాలు కలుగును గాక. ఈరోజు నేను జీవితం గురించి చెప్పాలనుకున్నాను. లైఫ్, బ్రతుకు గురించి. కనుక ఇక్కడ పౌలు గారు అంటారు, మంచి పోరాటము పోరాడాను, నా పరుగు కడగొట్టించాను, విశ్వాసమును కాపాడుకున్నాను, ఇక నా కోసము నీతి కిరీటము ఉంచబడింది. ఇక్కడ ఈ 7వ వాక్యంలో పౌలు తన జీవితం గురించి చెప్తున్నాడు. పౌలు అంటాడు, నేను మంచి పోరాటం పోరాడాను. పౌలు గారు అంటారు, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. పౌలు గారు అంటారు, నా కోసము నీతి కిరీటము ఉంచబడింది. చూడండి, ప్రారంభం పౌలు ప్రభువును అంగీకరించింది మొదలుకొని చివరి శ్వాస వరకు కూడా తను అనుభవించిన, తను జీవించిన దాని గురించి తను తెలియజేస్తున్నాడు. ఈరోజు మనం కూడా దేవుని బిడ్డలారా, ప్రభువును అంగీకరించడం ముందు అది జీవితమే కాదు, అది బ్రతికే కాదు. ఎందుకంటే ఎలాగంటే అలాగా జీవించాం, దానికి ఒక గురి లేదు. మన మనసుకు వచ్చినట్లు, మన శరీరం ఆశించినట్లు మనము మన ఆలోచనల ప్రకారం నడిచాము. అది ఎంత మాత్రం కూడా ఒక మంచి జీవితం కాదు. ఎప్పుడైతే ప్రభువును గుర్తెరిగామో, ప్రభువును నమ్ముకున్నామో, అప్పటి నుంచి ఆత్మీయ జీవితం ఏమవుతుంది? ప్రారంభమవుతుంది. కనుక ఈ ఆత్మీయ జీవితం అంటే ప్రభుతో మనకున్న సంబంధం, ప్రభు వాక్యానుసారంగా మనం నడిచే జీవితం. కనుక ఈ ఆత్మీయ జీవితంలో మనం ఎలాగున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి చాలా మందిని మనం ప్రభువును నమ్ముకున్నాం, కానీ నీ ఆత్మీయ బ్రతుకు ఎలాగుంది? నీ ఆత్మీయ జీవితము ఎలాగుంది? కాబట్టి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఆ సంఘాన్ని గురించి ప్రభు అంటారు, నీకు జీవించుచున్నావన్నా. 3వ అధ్యాయము 2వ వాక్యంలో చదవండి. చదువు. సార్దిస్‌లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. 7 నక్షత్రములను 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నేను ఎరుగుదును ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. చూసారా, ప్రభు ఈ యొక్క జీవితాన్ని బట్టి సంతోషిస్తున్నాడా, బాధపడుతున్నారా? చెప్పండి, మాట్లాడండి. ఆనందంగా ఉన్నాడా? శబాస్, చక్కగా జీవించావు, చాలా సంతోషం అని అంటున్నారా? లేదు, చాలా విచారంగా, బాధగా. నీకు ఎంత ఆయుష్ నేను ఇచ్చినా, ఎంత ఆరోగ్యం ఇచ్చినా, ఎంత సుఖం ఇచ్చినా, ఎన్ని రకాలైన ఈవులను నీకు ఇచ్చినా, ఎంత మంచి సమాధానము, సంతోషం నేను ఇచ్చినా, దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకొని నా కొరకు ఒక మంచి జీవితాన్ని జీవించలేకపోయావు. కనుక ఆత్మీయ జీవితంలో నువ్వు ఏమైపోయావంటే నా దృష్టిలో చచ్చిపోయావు. అందుకని ప్రభు అంటాడు, నీవు అనుకుంటున్నావు నేను జీవిస్తున్నానని నువ్వు అనుకుంటావు, కానీ నా దృష్టిలో నువ్వేమైపోయావు? మృతుడవే, చచ్చినటువంటి వాడవే. నా లైఫ్లో, నా జీవితంలో నువ్వు చచ్చినోడవే. నువ్వు ఏమాత్రం కూడా నీకు విలువ లేదు నాలో, నీ పట్ల నాకు విలువ లేదు. ఎందుకంటే నువ్వు చచ్చినోడు. కాబట్టి అవాదం కూడా చచ్చిపోయారు. ఎందువల్ల చచ్చిపోయారు? దేవుని యొక్క ఆజ్ఞను వారు అతిక్రమించినందువలన వారు దేవుని దృష్టిలో ఏమయ్యారు? చచ్చిపోయారు. శారీరకంగా చావలేదు, అది నిదానంగా వస్తుంది. కానీ ఆత్మీయంగా దేవునికి మనకున్నటువంటి సంబంధంలో, మన జీవితంలో మనం ఏమైపోయింటా? చచ్చిపోయింట. కనుక చచ్చిన వాళ్ళని దేవుడు పెట్టుకోడు. ఏం చేశాడు? ఇమీడియట్గా దేవుడు ఆదాము, నోవను ఆయన సహవాసం నుండి, ఆయన తోటలో నుండి, ఆయన కనుల ఎదుట నుండి గెంటిపడేసి. ఇంత భయంకరం కదా.
చాలా భయంకరం. కనుక సచ్చిన వాళ్ళతో దేవునికి ఏం ప్రయోజనం కదా? బ్రతుకున్నావంటే దేవుళ్ళో నువ్వు పాటలు పాడాలి, బ్రతుకున్నావంటే దేవుళ్ళో నువ్వు ఆరాధన చేయాలి, బ్రతుకున్నావంటే దేవుళ్ళో నువ్వు వాక్యం చదవాలి, బ్రతుకున్నావంటే నువ్వు అనుదినం ప్రార్థన చేయాలి. నువ్వు బ్రతుకుంటే దేవుళ్ళో ఇవన్నీ చేయాలి. దేవునితో సంబంధం లేకుండా, వాక్యంతో సంబంధం లేకుండా, నీకు ఆయనకు పొంతం లేకుండా నువ్వు జీవించే జీవితము అది దేవుని దృష్టిలో జీవితమే కాదు, అదేమైనట్లు సచ్చిన జీవితం. అందుకని సచ్చిన వాళ్ళను దేవుడు కేర్ చేయడు, లెక్క చేయడు. అందుకే ఆదాము నవ్వను గెంటి పడేసి తోటలో నుండి వెళ్ళిపో, నా కన్నులను ఎదుట నుండి మీరు వెళ్ళిపోండి, నా ఎదుటికి రాకండి అని గెంటి పడేసి. ఎలాగ పంపించాడు? మంచి ఎండి బంగారాలు ఇచ్చి పంపించాడా? శపించి పంపించాడు. ఎవరి శాపం అది? దేవుని శాపం. మనుషుల శాపం మనకేం చేయదు, కానీ దేవుని శాపం చాలా భయంకరమైనది, మనల్ని నాశనం చేస్తుంది. కనుక చచ్చిన బ్రతుకు కలిగిన వారు కనుక వారు దేవుని దృష్టిలో దేవుని ఆజ్ఞను మీరి, దేవుని వాక్యాన్ని మీరి వారు ప్రభువుకు విరోధంగా జీవించటం వలన వారు చచ్చిపోయారు. కాబట్టి దేవుడు వారు ఉంచుకోలేదు. అందుకనే మనల్ని మనం ఒకసారి చూసుకోవాలి. నా లైఫ్, నా బ్రతుకు దేవుని దృష్టిలో ఎట్లా? ఇంట్లో మనం ఎలాగుంటామో, బయట ఎలాగుంటామో అది మనకు అనవసరం. కానీ దేవుని దృష్టిలో నేను ఎలాగున్నాను? నేను బ్రతుకున్నానా? నేను జీవించే జీవితము బ్రతుకున్నాను అనుకుంటున్నాను, కానీ దేవుని దృష్టిలో నేను బ్రతుకున్నట్లేనా ఆయన అంటారా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. అందుకే సంఘంతో అంటాడు ఆయన, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది, కానీ నీవెవరు? చచ్చిపోయా. యు ఆల్రెడీ డెడ్ ఇన్ మై సైట్. కాబట్టి నా దృష్టిలో నువ్వేమైపోయావు? చనిపోయా. కనుక దేవుని పిల్లలమైన మనము దేవుని ముందు చనిపోయిన వారుగా ఉండాలా, బ్రతికిన వారుగా ఉండాలా? ఎలా ఉండాలి మనం? ఏదో గుడి కాదు, ఎవరికి అట్లా పోయి దర్శనం చేసుకుని వస్తామనేది. ఇది అనుభవించాలి, జీవించాలి. కాబట్టి చచ్చిపోయావంట అని పౌలు అంటాడు. ఒక సక్సెస్ఫుల్ లైఫ్, ఆత్మీయ లైఫ్ గురించి, సక్సెస్ఫుల్ స్పిరిచువల్ లైఫ్ గురించి చెప్తున్నాను. తన యొక్క వ్యక్తిగతంగా నేను మంచి పోరాటం పోరాడాను. తర్వాత నా పరుగును నేను కడముట్టించాను. ఎండ్ అయిపోయింది నా లైఫ్. ఇక ప్రభు దగ్గరికి చేరుకునేది ఆలస్యం. తర్వాత నేను ఎలాగా పరిగెత్తని తెలుసా? విశ్వాసాన్ని కాపాడుకున్నాను. విశ్వాసంలో భ్రష్టుని కాలేదు నేను. ఎవరికి? పౌరు గారికి ఏమండి బాబు, కావలసినంత వెండి, కావలసినంత బంగారము, గుర్రాలు, రథాలు, బట్టలు, ఇవన్నీ డబ్బు బోడంత ఉందేనే. పౌరు గారికి అలాంటివి ఏమి లేవు. చాలా హింసించబడ్డాడు, చాలా శ్రమల పాలయ్యాడు, చాలా అవమానాల పాలయ్యాడు, చాలా మందితో కొట్టబడ్డాడు, చాలా మందితో తిట్టబడ్డాడు, చాలా మందితో అవమానించబడ్డాడు. కానీ తన విశ్వాసాన్ని కాపాడు, తన ప్రభువులో నిలబడ్డాడు. కాబట్టి చాలా మంది దేవుడిని మనం అపార్థం చేసుకుంటాం. కాబట్టి దేవుడిని అపార్థం చేసుకొని ఏ దేవుడు ఏమో మా జీవితాలను పాడు చేశాడు, మేము ఇంత శ్రమల పాలవుతున్నాం, ఇంత కష్టాల పాలవుతున్నాం, ఇన్ని అవమానాల పాలవుతున్నాం, నిందల పాలవుతున్నాం, సుఖం అనేది మా జీవితంలో మేము చూస్తామో లేదన్నట్లుగా ఉన్నాం. అసలు దేవుడు ఉన్నాడంటారా? దేవుడు ఉంటే మాకు ఈ కష్టాలు ఎందుకు వస్తాయి? దేవుడు ఉంటే నా జీవితంలో నేను అనుకున్నది ఎందుకు జరగదు, నేను ఆశించింది ఎందుకు దొరకదు అని మనం చాలాసార్లు దేవుడిని ఏం చేస్తాము? అపార్థము చేసుకుంటాం. ఎప్పుడు కూడా విశ్వాసం అలాగే చేసుకో, దేవుని బిడ్డ అలాగే ఎప్పుడు కూడా చేసుకో. అందుకే దేవుడు నిన్ను మలవాలన్నట్లు నువ్వు ఉండాలి. దేవుడు నిన్ను సరిచేసే విధానంగా నువ్వు సరిచేయబడాలి. కాబట్టి ఏదో ఒకటి ఆధారం చేసుకొని ఆయన చెడ్డోడు, ఆయన మంచోడు కాదు అన్నట్లు నువ్వు ఉండకూడదు. ఆయన ఎప్పుడు మంచి దేవుడు. ఆల్వేస్ గాడ్ ఈజ్ గుడ్. కాబట్టి ఆయన ఎప్పుడు మంచివాడు. కనుక ఆయన ఎప్పుడు కూడా ఒకరికి అన్యాయం, ద్రోహం చేసేవాడు కాదు. దేవుడు పక్షపాత కాదు, ఆయన మంచివాడు. అందుకొరకే దేవుని కొరకు మనం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా
కనుక మనకు ఆరోగ్యం ఉన్నా లేకపోయినా మనం దేవుని కొరకు ఒక ఫలభరితమైన జీవితాన్ని ప్రభు కొరకు మనము జీవించాలి, ఆత్మీయ జీవితం జీవించాలి. కనుక ఆ రోజు ప్రభు మనం చూసి నువ్వు బ్రతుకున్నావని అనుకుంటున్నావు, కానీ నువ్వు కూడా నా దృష్టిలో చచ్చిపోయావు అని అనకూడదు. ఆయన అనకముందే నేను చచ్చానా బ్రతికానా అన్నది నీకు నీవే చూసుకోవాలి. ఇప్పుడు ఆ సంఘంతో ఎవరు చెప్పారు నువ్వు చచ్చావని? ఆ సంఘంతో ఎవరు చెప్పారు నువ్వు చచ్చిపోయావని? మాట్లాడరా? ఎవరు చెప్పారు ఆ సంఘంతో? ప్రారంభ వాక్యం ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? ప్రారంభం వాక్యంతో 7 నక్షత్రములను 7 దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు. ఎవరైనా 7 ఆత్మలు గలవాడు, 7 నక్షత్రములు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా అంటాడు. ఎవరైనా ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పే సంగతులు ఏమనగా అంటాడు. నీ క్రియలు, ఐ నో యువర్ డీడ్స్ వెరీ వెల్. నేను నీ క్రియలన్నీ బాగా తెలుసు. నీ క్రియలన్నీ కూడా, మన క్రియలను బట్టి మనం చచ్చిపోతున్నామో బతుకుతున్నామని దేవుడు చెప్తాడు. నీ క్రియలు సరిగా లేకపోతే నువ్వు చచ్చిపోతావు దేవుడు. అందుకనే కనుక నీ క్రియలను నేను ఎరుగుదును, లేకపోతే ఐ నో యువర్ యాక్టివిటీస్, నేను నీ యొక్క పనులని కూడా ఎరుగుదును. ఎవరు తెలియకపోవచ్చు, మీ తల్లి చూడకపోవచ్చు నీ యొక్క యాక్టివిటీస్, మీ స్నేహితులు చూడకపోవచ్చు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు చూడకపోవచ్చు, కానీ మన యొక్క కార్యాలన్నీ కూడా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నారు. కాబట్టి అందుకని ఆయన అంటాడు నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు అనుకుంటున్నావు జీవించుతున్నాను అని అనుకుంటున్నావు, కానీ నీవు నా దృష్టిలో చచ్చిపోయావు. అందుకే ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకోవాలి, మనము బ్రతికిన ఈ బ్రతుకు మరొకరికి ఎఫెక్ట్గా ఉండాలి, మరొకరికి మేలుకరంగా ఉండాలి. సంఘంలో అలా ఉండాలి అందరం. ఆమె మంచి విశ్వాసం కలిగిన ఆమె, వాళ్ళు మంచి ప్రార్థన పరులు, ఆ కుటుంబం విశ్వాసం గల కుటుంబము, ఆ కుటుంబం దాతృత్వం కలిగిన కుటుంబము, ఆ కుటుంబం చాలా ప్రేమ కలిగిన కుటుంబము, ఆ కుటుంబం నిజంగా ప్రభువుకు ఇష్టంగా బ్రతుకుచున్న కుటుంబము. ఆ అమ్మాయి, అబ్బాయి, అతని, ఆమె చాలా మంచివారు, ప్రభువులో బలంగా ఉన్నవాళ్ళు అని ఎవరైనా బలహీనులు వారిని మాదిరిగా తీసుకునేలాగా మనం ఏం చేయాలి? బ్రతకాలి. ప్రార్థనలేమి కలిగిన వారు ఉంటారు, నిజంగా ఆమెలా నేను ప్రార్థన చేయాలి, ఆమెలా నేను విశ్వాసంగా ఉండాలి, వారిలాగా నేను భక్తులంగా ఉండాలి అని ఎవరైనా మన లైఫ్స్ను, మన జీవితాలను మాదిరిగా తీసుకోవాలి. అలాగా మాదిరిగా తీసుకోలేని ఈ బ్రతుకు వేస్ట్, దేవునికి, ప్రజలకు వేస్ట్. చెప్పుకొనడానికి ఏ మంచి నీలో లేదు, మరొకరు నీలో నుండి తీసుకునే ఒక మంచి గుణం ఏది కూడా లేదు. కనుక నువ్వు మనుషుల దృష్టిలో పోతే పోయాళ్లే, సస్తే సచ్చాళ్లే, పోతే పోయిందిలే, ఆ కుటుంబం పోయిందే మంచిదిలే అనిపించుకునేలాగా మనం ఉండకూడదు. కానీ మన గురించి, మనం ఉన్నా పోయినా మన గురించి చెప్పుకునే పిల్లలుగా మనం బ్రతకాలి. దాని గురించి మనం కన్నీరు కాల్చాలి. ప్రభా, ఈ 3 రోజులు బ్రతికినా నీ మహిమ కొరకు నేను బ్రతకాలి ప్రభు, నీ మహిమ కొరకు నేను జీవించాలయ్యా అని దేవుని పిల్లలమైన మనము అడగాలి. నేను కొంతమంది వ్యక్తులను మీకు చూపిస్తాను. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో కొంతమంది వ్యక్తులను నేను మీకు చూపిస్తాను. బిలాము అనే ఒక వ్యక్తిని మనం చూద్దాం. సంఖ్యాకాండం 22:5 చూడండి. కాబట్టి అతడు బేయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందని నది యొద్దనున్న పెద్దోరకు దూతల చేత ఈ వర్తమానము పంపెను. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను. ఇదిగో, వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలవంతుడునేమో. అప్పుడు
నేను ఈ దేశముల నుండి వారిని తోలివేయుదును. ఏదైనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు శపించువాడు శపింపబడుననియు నేను ఎరుగుదును. కాబట్టి ఇక్కడ బిలాముతో ఒకరు మాట్లాడుతుండడం మనం చూస్తాం. ఎవరతని? బాలాకు రాజు. బాలాకు రాజు. బిలాము ఎవరు? బాలాకు ఎవరు? బాలాకు రాజు. ఎవరికి రాజు ఆయన? మోయాబీల రాజు. కాబట్టి ఈ మోయాబీలు ఎవరి సంతానము? లోతుకు తన కుమారులకు పుట్టినటువంటి వాళ్ళు. ఇక మోయాబీలు అమ్మోనీయులు చాలా చెప్పుకోదగినంత సంతానం ఏమి కాదు, మాదిరి అయిన సంతానం కాదు. చాలా చెప్పుకోవడానికే చాలా అసహ్యం ఉంటుంది. వాళ్ళకు రాజు ఎవరైతే బాలాకు. కనుక బాలాకు గుండెల్లో భయమేసి ఐగుప్తు నుండి వస్తున్నటువంటి ఇశ్రాయేలీల మధ్యలో ఉన్న ప్రవక్త అయిన బిలాము దగ్గరికి మనుషులను పంపించి బిలాముతో ఇలాగా అంటున్నాడు, అయ్యా ఒక గొప్ప జనం వస్తూ ఉంది, అది భూతలమును కప్పేసేంత గొప్ప జనము, అది బలమైన జనము. కాబట్టి నా నిమిత్తము ఆ జనాన్ని నువ్వు శపించాలి. ఎవరు ఆ జనము? ఇశ్రాయేలు గురించి చెప్తున్నాను. ఆ శపించాలి. ఎందుకు అంటే వారు అడుగుపెట్టిన ప్రతి దేశాన్ని దేవుడు వారికి ఇస్తున్నాడు. దేవుడు వారి పక్షాన ఉన్నాడు. కనుక నా దేశాన్ని కూడా వారు వశం చేసుకుంటారేమో, నాకు భయం కలుగుతుంది. నేను రాజును, కావలసినంత బహుమానం నీకు ఇస్తాను. నువ్వు ఎవరిని శపించాలి? ఇశ్రాయేలీలను. ఎందుకు అంటే నీవు ఏం చెప్తే నాట అది జరుగుతుంది. అది నాకు తెలుసు. నిజంగా ఎంత గొప్ప మాట అండి. ఇక్కడ ఈ బిలాము ప్రవక్త ఏమి చెప్తారో అది జరుగుతుంది. ఇప్పుడు అలాంటి వాళ్ళే కావాలి మనకు. ఏమి చెప్తారో అది జరుగుతుంది. మళ్ళీ చాలా మంది పాస్టర్లు చెప్పారు కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. మీరు విన్నారా లేదు? వాళ్ళు చెప్పిందంతా కూడా తప్పే. అంటే ఇటువంటి పాస్టర్లను నమ్మాలా నమ్మకూడదు. ఒక దైవజనుడు ఏదైనా చెప్తే దేవుడు చెప్పింది చెప్పాలి. దేవుడు చెప్పింది చెప్తే అది జరగాల, జరగకూడదు, జరుగుతుంది. దేవుడు చెప్పని నువ్వు చెప్పి నీ గొప్పతనానికి నువ్వు చేస్తే ఎంత ఘోర పాపం అది. చాలా మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. నా కలగాని పడి నా దర్శనాన్ని గురించి వచ్చింది, నీకు అది చెప్తాను రా, సోది చెప్తాను రా అన్నట్లు చాలా మంది పిలుస్తుంటారు. మా చర్చికి రండి, మా అయ్యగారు చేయి పెడితే ఇంకేం లేదు భస్మమే అన్నట్లు. కనుక ఆయన చెప్తే చేయి పెట్టినాడు అంటే మొత్తం చెప్పేస్తాడు. అలాంటి వాళ్ళు కాదు మనకు చెప్పేది. ఆయన ఏం చెప్తాడు? దేవుడు మనం చెప్పాలి. ఈనాడు ఘనత కొరకై, వారి యొక్క గొప్పతనం కొరకై లేనిపోని మాటలు చెప్తూ ప్రజలను ఆకర్షించుకుంటున్నారు. అటువంటి సంఘాలకు మనం వెళ్ళకూడదు, అటువంటి బోధనలు మనం వినకూడదు. దేవుడు చెప్తేనే చెప్పాలి, లేకపోతే సైలెంట్గా ఉండాలి. ఎవరైనా ఈ పాస్టర్ గారితో దేవుడే మాట్లాడటం లేదా అని అనుకోనియండి. కనుక మనం యథార్థంగా బ్రతకాలి. కనుక ఆయా నీ నోట్లో ఏది చెప్తే అది జరుగుద్దంట. కాబట్టి మా గురించి గొప్ప ఈ పని చేయి. కనుక ఇశ్రాయేలీలందరూ ఏం చేస్తావు? ఏం చేయమన్నాడు? నీ నోరు తెలిసి చెప్పించు, మీరందరూ నాశనమైపోదురు గాక అని ఒక మాట, మీరందరూ చచ్చిపోదురు గాక అని ఒక మాట. అప్పుడు వాళ్ళందరూ ఏమవుతారు? శాపగ్రస్తులు అవుతారు. ఎవరు వాళ్ళు? శాపగ్రస్తులు అయ్యేవాళ్ళు దేవుని పిల్లలు, ఇశ్రాయేలు. కాబట్టి నువ్వు అలా చేస్తే నీకు కావలసినంత నేను బహుమానాలు ఇస్తానని బాలాకు రాజు బిలాము ప్రవక్తతో చెప్పినప్పుడు, కాబట్టి అతడు ఫస్ట్ ఒప్పలేదు. మంచిదే, స్ట్రాంగ్గా ఉన్నాడు దేవుడు. తర్వాత మరలా కొంతమందిని మొదలు వచ్చిన వారికంటే మరి ఇంకా గనులను, గొప్పలను, పేరు పొందిన వారిని పంపించాడు మళ్ళీ బిలాము దగ్గరికి పంపించి బాలాకు మరలా వారితో పర్సనల్ మీటింగ్ చేశారు. కాబట్టి ఇట్లా అట్లా చేయండి, మా ఇంటిడు ఇలాగా నీకు బహుమానాలు ఇస్తారు, కాబట్టి ఈ కార్యం చేయండి అంటే
కొద్దిగా మెత్తపడ్డాడు. ముందు ఎవరు? బిలాం కొద్దిగా మెత్తపడ్డాడు. ఫస్ట్ ఉన్నంత కఠినంగా మాట్లాడు, నేను చెప్పను, యెహోవా నా నోట ఉంచిన మాట చెప్తాను, కానీ నువ్వు నాకు ఇంటి బంగారం ఇచ్చినా నేను చెప్పన్నాడు. గెటాకుతాను, బాగానే ఉంది. తర్వాత రెండోసారి వచ్చినప్పుడు కొద్దిగా మెత్తపడ్డాడు. ఉండండి, దేవుని అడిగి చెప్తాను. ఇంకేంటి అడిగేది? దేవునికే ఇష్టం లేదు అసలు. కనుక దుష్టుని మనకు అన్యాయంగా వచ్చేది ఏది అవసరం లేదు. మనం కష్టపడి నీతితో సంపాదించుకోవాలి. అంతేగాని మోసం చేసి అబద్ధాలు చెప్పి దుర్లాభంతో కనుక కవించి నవ్వించి మెప్పించి పొగిడి ఏమి సంపాదించుకోకూడదు. అది సాతాను ట్రిక్స్ అవన్నీ కూడా. ఈనాడు సంపాదన కొరకు జూదం ఆడుతున్నారు, సంపాదన కొరకు రకరకాలైనటువంటి దుర్వ్యాపారాలు పెట్టుకుంటున్నారు, సంపాదన కొరకు రకరకాలైనటువంటి పాపాలు చేస్తున్నారు, సంపాదన కొరకు ఇంకా ఏమేమో చేస్తున్నారు. లైఫ్ నడవాలి కదండి, బ్రతుకు కావాలి, నడవాలి, భోజనం కావాలి, బట్టలు కావాలి, ఖర్చుకు కావాలి. కాబట్టి ఏదో ఒకటి చేయాలి. కనుక ఏం చేస్తావు? ఏదో ఒకటి చేయాలంటే పాపం చేస్తావా? కాబట్టి డబ్బు కావాలి, కానీ వీళ్ళకి ఏం చేసినా తప్పు అనిపించదు. కాబట్టి ఆ రీతిగా బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ బిలాం కూడా ఏమయ్యాడు? నేను ఇశ్రాయేలుని శపిస్తే నాకు మంచి బహుమానాలు దొరుకుతాయి, పైగా నాతో చెప్పిన వాడెవరు? రాజు అని కొద్దిగా మెత్తబడి ఉండు, నేను దేవుని అడిగి చెప్తానన్నాడు. ఓవరాల్గా మనం కొద్దిగా దేవునితో మాట్లాడితే నువ్వు వెళ్ళొద్దు, వారితో కూడా నువ్వు వెళ్ళొద్దు. మరలా అలాగే అడుగుతున్నాడు. వెళ్ళొద్దంటే చెప్తే ఒకసారి అర్థం కాదు, మరలా అడుగుతున్నాడు దేవుడు. సావను పిల్లలు చూడండి, తినొద్దురా, అది ఐస్ క్రీము జలుబేస్తుంది, నీకు ఇప్పుడే దగ్గుతున్నావు, ఇప్పుడే నీకు ముక్కు కారుతుంది, కోల్డ్ అయింది, ఐస్ క్రీమ్ తినొద్దురా అంటే వాడు ఏం తింటే నాకు ఐస్ క్రీమే కావాలంటే నేను పని చేయలేడు. ఉదయం మొదలుకొని మరి గంటలు వాడి కింద పడి దొర్లుతూ ఉన్నాడు. ఇంకప్పుడు నువ్వు వాడికి ఏం చేస్తావు? సావని వాడు అని ఏం చేస్తావు? ఐస్ క్రీమ్ తెప్పిస్తావు. నిజంగా వాస్తవంగా మనకి ఇష్టం లేదు, కానీ వాడు వింటాడా? వాడు అర్థం చేసుకుంటాడా? అలాగైంది బిలాం సావని. అంతే, బిలాం ఏం చేశాడు? గద్దలు కట్టుకొని కూర్చొని కనుక దేవుని పిల్లరా, ఇలాగ ధనమును సంపాదించుకొని దేవుని ఆజ్ఞను మీరి ఇశ్రాయేలీయులైన దేవుని పిల్లలను శపించుట కొరకు ఎంతగా సిద్ధపడి ఆతురతగా బిలాము రెడీ అయ్యాడు. చూడండి, దైవజనుని జీవితంలో నేర్చుకోవడానికి ఏమీ లేదు. ఈ దైవజనుని జీవితంలో అతడు బ్రతికిన బ్రతుకులో ఏం మంచి లేదు, కానీ దేవుడు మాత్రము తన నోరు ఏం చెప్తే అది జరిగేలాగా అతన్ని దీవించాడు. కానీ అది దాన్ని మంచి కొరకు వాడలేదు, మిస్యూజ్ చేసుకుంటున్నాడు. మరి దేవుని మహిమ కొరకు దాన్ని వాడలేదు, చెడు కొరకు దాన్ని వాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఈ రోజున దేవుని పిల్లమైనటువంటి మనము బిలాము వల్ల ఏం కాకూడదు? దేవుని దృష్టిలో భ్రష్టులం కాకూడదు. బిలాములాగా మనం భ్రష్టు. అతని ప్రవక్త, అతని నోరును చాలా దేవుడు దీవించాడు. అతడు ఇశ్రాయేలీయులకు ఏం చెప్తే అది జరిగేటట్లుగా ఉంది, కానీ అలాగా అతడు దేవుని మహిమ కొరకు బ్రతకలేదే. యూదా పత్రికలో మనం చూస్తాం, 11వ వాక్యం చదువుతాం. అయ్యో, యూదా పత్రిక 1వ అధ్యాయం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానం పొందాలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. ఆతురముగా, ఇక్కడ చూడండి, బిలామును గుర్తు చేస్తున్నాడు యూదా గారు. బిలాము నడిచిన తప్పు త్రోవలో, మంచి త్రోవ. ఒక ప్రవక్త ఏ త్రోవలో నడిచాడు? తప్పు త్రోవలో నడిచాడు, దేవునికి వ్యతిరేకమైన మార్గంలో నడిచాడు. కనుక దుష్టుని చేత ప్రేరేపించబడ్డాడు. బిలాము ప్రవక్త, దైవజనుడు, ఒక ప్రవక్త దుష్టుని ఆత్మ చేత ఏమయ్యాడు? ప్రేరేపితుడయ్యాడు. దేవుడు చాలా కంట్రోల్ చేయాలనుకున్నాడు, తను కంట్రోల్ అవ్వట్లేదు. మనకు గాదుతోనే మాట్లాడాడు, బిలాముతో మాట్లాడలేదు దేవుడు. కాబట్టి ఇలాగే ఎన్ని సూచనలు చేసినా మాట్లాడలేదు. తన కనపడేదంతా దేవుడు కాదు, డబ్బే కనపడుతుంది, సొమ్మే కనపడుతుంది. కనుక ఈ రీతిగా దేని కొరకమ్మా? ఆతురతగా పరిగెత్తాడంట. దేని కొరకు? తప్పు త్రోవలో
తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తి ఆతురంగా చాలా ఇప్పుడు మనం ఆతురంగా దేనికి పరిగెత్తాలంటే ప్రార్థన చేయడానికి, ఆరాధనకు రావడానికి, బైబిల్ చదవడానికి, మంచి చేయడానికి చాలా తొందరగా మనము ముందుకు రావాలి. మనం చెడు చేయడానికి ఎప్పుడు ముందుకు పోకూడదు తొందరగా. కానీ ఇతడు చెడు కొరకు ఆతురముగా పరిగెత్తాడు. ఆతురముగా పరిగెత్తాడంట. కోరాహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. నాశనం అయిపోయారు. కాబట్టి తన యొక్క జీవితం ఎలా ఉంది? ఎవరైనా తీసుకుంటారా మాదిరిగా? ఈ ప్రవక్త జీవితాన్ని ఎవరైనా మనం తీసుకుంటామా? ఎవరైనా తీసుకుంటాం. ఒక మాదిరికరమైన జీవితం లేనే లేదు. లేదా తనకు జీవితం అంత కష్టాలంటే కాదు. నిజంగా తను ఏం చేశాడంటే దేవుడు అంతగా ఆశీర్వదించాడు. తన నోరు తెరిస్తే తను చెప్పింది జరగాలి, అట్లా చేశాడు దేవుడు. అటువంటి మంచి ప్రవక్త దేనికి లొంగిపోయాడు? డబ్బు కొరకు లొంగిపోయి సాతాను యొక్క ఆత్మకు ప్రేరేపితుడై తన జీవితం అంతా కూడా భ్రష్టపాలు చేస్తుంది, నాశనం చేస్తుంది. అందుకని తప్పు త్రోవలో, సాతాను త్రోవలో, తప్పు త్రోవ ఎవరిది? సాతాను త్రోవలో. సాతాను త్రోవలో దేవునికి అయిష్టుడై నడిచాడు. మంచి చేస్తానన్న దేవునితో ఉండకుండా చెడు చేసే సాతాను వైపే. అంతేకాదు, ఇప్పుడు అంతే చాలా మంది అంతేనండి. మంచి కొరకు అవ్వకు ఆదాముకు ఆ పండు తినొద్దంటే ఎవరన్నారు? దేవుడు చెప్తే వాళ్ళు ఎవరి మాట విన్నారు? మరి సాతాను మాట విన్నారు. మనం యవనస్తులకు మన పిల్లలకు చెప్పుకుంటాం, రే మంచిది అలాగ పోదురా, ఇలా పోదురా, అలా మాట్లాడొద్దురా, ఇలా మాట్లాడొద్దురా, ఎందుకంటే నీ లైఫ్ అంతా దాటుకొని వచ్చాము మేము, అలా చేసి ఇలా చేసి భ్రష్టులమయ్యాం, పాడైపోయాం, నువ్వు కూడా నాయన మా కళ్ళ ముందు ఎదుగుతున్నావు, భ్రష్టుడే కావద్దు, నా కుమార్తె బాగుండమ్మని మనం చెప్తాం. కానీ అది వరకు ఎక్కాలి కదా. దాన్ని చేస్తే ఏమవుతారు? అవమానం అవుతారు. కనుక దేవుని దృష్టిలో, ఇటు మన దృష్టిలో వాళ్ళు చెప్పుకోదగినటువంటి వ్యక్తులుగా ఉండాలి. అందుకొరకు దేవుని పిల్లలమైన మనము బిలాము లాంటి జీవితాన్ని జీవించదు. పౌలు అంటున్నాడు, నేను మంచి పోరాటం, నా పరుగు ఇక ఎండింగ్ స్టేజ్లో ఉన్నాను. నేను దగ్గరికి వెళ్ళిపోయాను యేసయ్య దగ్గరికి. ఇక రేపు మాపు చనిపోతాను. మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. నో డౌట్ నా కొరకు ఏం దాచబడింది? నీతికి, దేవుని విశ్వాసం. ఎంత మంచి మాదిరి అయిన జీవితం. కాబట్టి ఎవరన్నా చెప్పుకునే జీవితంగా ఇప్పుడు మనం పౌరులాగా జీవించాలనుకుంటామా? వద్దండి, అలా కాదు. మనం బిలాములాగా బ్రతుకు అనుకోండి. ఏమంటారు? పౌలు గారి వల్లే మనం బ్రతకాలి, అంతేనా? కాదు కాదు, ఆయనలాగా బ్రతికితే బాగా డబ్బులు వస్తాయి కదండి. ఎవరిలాగా? బిలాం గారిలాగా బ్రతికితే మంచి డబ్బులు వస్తాయి. రాజులు, పెద్ద పెద్ద రాజులు పరిచయం అవుతారు మనకు, సాతానుడు పరిచయం అవుతాడు అని అనుకుంటే భ్రష్టం అయిపోతాం. మన ముగింపు ఏమైపోతే నాశనం. అందువరకు దేవుని పిల్లమైన మనము మన జీవితంలో మనము ప్రభువుని నమ్ముకున్నప్పటి నుండి చనిపోయే వరకు ఈ మధ్య ప్రభు కొరకు జీవించే ఆత్మీయ జీవితము, అది ఒక సక్సెస్ఫుల్ లైఫ్ మనం జీవించాలి. దేవునికి మహిమకరంగా ఉండాలి. ఇక మన తర్వాత తరం వారికి కూడా అది దీవెనకరంగా మన లైఫ్ ఉండాలి. కనుక చెప్పుకోవాలి, ఇతరులు చెప్పుకోవాలి. కొంతమంది బతికినా సంతోషం ఉండదు, చచ్చినా సంతోషం. ఒకడు జీవితకాలం ఎక్కుతున్నాడంట, ఒక లీడర్. అందరినీ కష్టపెట్టడం, అందరినీ బాధ పెట్టడం, అందరినీ ఇబ్బంది పెట్టడం, అందరినీ సతాయించటం, నెమ్మది ఎప్పుడు పోతాడా అనుకునే రీతిలో ఒక నాయకుడు అట్లా అయిపోతే ఏం చేశాడంటే లాస్ట్ కథను చనిపోయాడు. చనిపోయేటప్పుడు అలా సేవకులందరినీ పిలిచారే, మిమ్మల్ని చాలా నేను బాధ పెట్టాను, నేను చాలా కష్టపెట్టాను నాయన మిమ్మల్ని, కనుక నన్ను క్షమించండి, నాకు చివరి కోరిక ఒకటి ఉంది, దాన్ని తీర్చండి, కనుక నేను చాలా కష్టపెట్టాను మిమ్మల్ని, నన్ను క్షమించండి అని చెప్పి, ఏంటి సార్ పోనీ పనికి మొన్నాడు, బాగున్నప్పుడు అందరినీ సతాయించాడు, ఏదో చచ్చిపోతే కోరుతున్నాడు, అదైనా తిరుగుదాం అనుకున్నాను.
ఏంటి సార్ అంటే, నేను చచ్చిన తర్వాత నా శవం కాళ్ళకు తాడు కట్టుకుని ఈడ్చుకొని పోయి సమాధి చేయండి, ఎందుకంటే ఆ శిక్ష నేను అనుభవించాను. కనుక ఆయన చెప్పింది అందుకు కాదు, ఇలా మళ్ళీ కూడా ఇరికించాలని చెప్పాడు. అది వాళ్ళకి తెలియదు పాపం. కనుక ఆ శవాన్ని ఎవరైనా అలా ఈడ్చుకొని పోయి ఊరుకుంటారా? కనుక ఈ శవానికి వీళ్ళు కాలు కట్టి ఈడ్చుకొని పోతుంటే పోలీసులు వచ్చి పట్టుకొని, ఏంట్రా శవ సంస్కారాన్ని ఎట్లా చేసేది తెలియదు మీకు, రెండుని పట్టుకొని పోయి జైలు చేసి కుమ్మేసింది, బాగా కొట్టారు. మరి వీడు బతుకున్నప్పుడు కూడా మనల్ని సంపి పెట్టాడు, చచ్చిన తర్వాత కూడా మనం చంపుతున్నాడు. కొంతమంది బతుకున్నప్పుడు కూడా మనకు సమాధానం ఉండదు, పోయిన తర్వాత కూడా సమాధానం ఉండదు. కాబట్టి అలాంటి లైఫ్ వద్దు మనకు, అలాంటి లైఫ్ వద్దు. బ్రతుకుతే ప్రభు మహిమ కొరకు మనము బ్రతకాలి దేవుని పిల్లలు. కనుక దేవుని వాక్యంలో మరొక వాక్యాన్ని మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 9వ వాక్యం నుండి మనం చూద్దాం. వారు దాటిపోయిన తర్వాత ఏలీయా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయగోరుదువో దాన్ని నడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదికి వచ్చినట్లు దయచేయమనెను. కనుక ఇక్కడ ఏలియా ఎలీషా ఇద్దరి యొక్క సంభాషణ జరుగుతుంది. ఏలియా ఎవరు, ఏం పని చేస్తారు వీళ్ళని? ఈ ఏలియా ఎలీషాలు ఎవరు? ఏలియా ఎలీషాలు ప్రవక్తలు. ఎవరికి? మనసులో పెట్టుకోవాలి. ఏలియా ఎలీషాలు ప్రవక్తలు, చాలా బలమైన. కనుక కొంతమంది ప్రవక్తల పేరులో ఏ గ్రంథం లేదు బైబిల్లో. కొంతమంది దైవజనుల పేర్లో, ప్రవక్తల పేర్లు ఏమున్నాయి? గ్రంథాలు ఉన్నాయి. కానీ ఏలియా ఎలీషా అనే ప్రవక్తలు కూడా గొప్ప ప్రవక్తలే, కానీ వారి పేరు మీద ఎక్కువ ఎందుకు చేయలేదంటే చేయలేదు, పరిశుద్ధాత్ముడు చేయలేదు. అంటే వాళ్ళ గురించి గొప్పగా చెప్పినట్టు మరి ఎవరి గురించి. కాబట్టి దేవుని పిల్లల మీద మనం గ్రహించాలి. ఇక్కడ ఏలియా ఎలీషాలు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, వింటున్నారా? ఎలీషా ఏలియా అని అడుగుతున్నాడు, అయ్యా నాకేం అవసరం లేదు, నీకు బదులుగా నేను ప్రవక్తగా ఉంటాను. నువ్వు ఎత్తబడేటప్పుడు నీకున్న ఆత్మలో ఎన్ని పాళ్ళు? 2 పాళ్ళు. అంటే కొంతమంది 2 ఆత్మ నాకు వీరికి రావు. ఎవరన్నా కోరుకుంటారా? అయ్యా నీ ఆస్తులన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి కొద్దిగా చెప్పాయి లిస్టు, నేను తీసుకుంటాను అంటాను. తండ్రి పోయేటప్పుడు వాళ్ళకు గొడవ ఏంటంటే, పోయాడన్న ఇది కాదు కానీ, అరే ఎక్కడ దాచాడో చెప్పకుండా పోయాడు, అదే పద్ధతి. దాని గురించి చాలా బాధపడుతుంటారు. ఎవరెవరికి ఇచ్చాడు, ఎవరి దగ్గర దాచాడు, అవి చెప్పట్లేదే, పోయాడు ఎలా పోయాడంట. కాబట్టి ఇక్కడ ఈ దైవజనుడు అడిగే విధానం చూడండి. అయ్యా నాకేం అవసరం లేదు, నీకున్న ఆత్మలో 2 ఆత్మ నా మీదకి రావాలి, అది కావాలన్నా అంతే. చూడండి, మంచి దైవజనుడు అండి. ఎవరు అడిగారు? ఎలీషా గారు అడిగారు. ఎవరిని అడిగారు? కనుక ఎలీషా ఏలియాను అడిగాడు. ఏమడిగాడు? 2 ఏ ఆత్మ? దురాత్మ, పరిశుద్ధాత్మ. కనుక పరిశుద్ధాత్మ నాకు కావాలి. 2 ఆత్మ. నీకు 50% ఆత్మ ఉందనుకోండి, నాకు 100% ఆత్మ కావాలి. నీకు 100% ఆత్మ ఉంటే నాకు 200% ఆత్మ కావాలి, డబల్ కావాలి నాకు అని కోరుకున్నాను. ఈరోజు మా అమ్మ అరగంట ప్రార్థన చేస్తే నేను 1 గంట ప్రార్థన చేస్తాననే వాళ్ళు ఎవరు? మా నాన్న ఒక 15 నిమిషాలు వాక్యం చదివితే నేను ఒక అరగంట వాక్యం చదువుతాననే వాళ్ళు ఎవరున్నారు? లేదు. డబల్ చేయాలని, ఆత్మీయంగా డబల్ కావాలనే వాళ్ళు ఎవరు లేరు. డబ్బు అయితే కావాలి. ఆమెకొకటి నాకు 2 డ్రెస్సులు ది, ఆమెకు ఒకటే డ్రెస్ అయితే నాకు 2 డ్రెస్సులు ది, నాకు అన్ని 2 జతల చెప్పులు, 2 జతల తినే కంచాలు, తినే ప్లేట్లు, 2 జతల చెప్పులు, అవి ఇవి కావాలి. వాచ్లు చాలా మందికి 4-5 ఉంటాయి, ఒకటొకటి మారుస్తుంది. ఇక డ్రెస్సును బట్టి కూడా మారుస్తారు కళ్ళు.
కాబట్టి అలాంటివన్నీ చాలా చాలా ఉంటాయి. కొంతమందికి అయితే ఆ డబ్బాలలో ఇది ఏమి బ్యాంగిల్ షాప్ అన్నట్టుగా ఉంటాయి. కాదు, ఉండొద్దని కాదు నేను చెప్పేది. కానీ ఆత్మీయతలో కూడా మనం ఏం చేయాలి? ఎదగాలి. అది చెప్తున్నాను. ఆత్మీయతలో కూడా మనం ఎదగాలి. నేను 15 నిమిషాలు ప్రార్థన చేస్తే అరగంట ప్రార్థన చేస్తాను. నేను 15 నిమిషాలు వాక్యం ప్రార్థన చేస్తే అరగంట ప్రార్థన చేస్తాను. కాబట్టి ఏదైనా నాకు డబల్ కావాలి, నేను ఇంకా ఎదగాలి, నేను ఇంకా బలపడాలనే ఈ తపన దేవుని పిల్లలు నేను మనకు ఉండాలి. ఉన్నది కూడా పోయింది అన్నట్లుగా ఉంటే మనం ఎప్పుడు బాగుపడతాం చెప్పండి. అని ఎలీషా గారు చూడండి ఎంత మంచి మాట అడిగారు. ఏమన్నారు? నీకున్న ఆత్మలో నాకు 2 పాళ్ళు ఆత్మ కావాలి, డబల్ కావాలి, నాకు డబల్ ఆత్మ కావాలి అన్నారు. కనుక ఎందుకంటే నేను ఏలియా ప్రవక్త యొక్క జీవితం గురించి మీకు చెప్తున్నాను. 200 ఆత్మ కావాలన్నారు. కనుక ఏమన్నారు ఏలియా గారు? నీవు అడిగినది కష్టతరముగానున్నది, చాలా కష్టంగా నా స్వాధీనంలో లేదు, అది ఇచ్చేవాడు దేవుడు. అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు, నీ యొద్ద నుండి నేను ఎత్తబడుతున్నప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును. ఏమి లభిస్తుంది? ఏలియా చనిపోయాడా? చనిపోలేదా? వెనకుండా చదువుతుంది. ఏలియా గారి సమాధి లేదు ఇక్కడ భూమి మీద. ఆయన సజీవంగా దేవుడు తీసుకుని పోయాడు. ఏలియా సమాధి ఇక్కడ లేదు. అందుకనే దేవుడు అన్నాడు, నిన్ను సుడిగాలి తెలుసా? రౌండ్గా చుట్టేస్తుంది గాలి, పైకి లేస్తుంది. ఆ గాలిలో నేను తీసుకొని పోతానన్నాడు దేవుడు. కనుక అందుకనే ఆ గాలిలో నన్ను దేవుడు తీసుకొని పోయేటప్పుడు నేను నీకు కనబడ్డానా ఎలీషా? నువ్వు అడిగింది నీకు దొరుకుతుంది, నేను కనబడకపోతే నీకు దొరకదు. కనుక ఇక చాలా జాగ్రత్తగా నేను అక్కడికి వెళ్తాను, నేను ఇక్కడికి వెళ్తానని ఏలియా అంటుంటే కూడా ఎలీషా వదిలిపెట్టలేదు. నువ్వు ఎక్కడ నాకు కనపడకుండా వెళ్ళిపోతావేమో. కనపడకుండా వెళ్ళిపోతే నాకు నష్టం అవుతుంది. ఏం నష్టం అవుతుంది? 200 ఆత్మను పోగొట్టుకుంటాను నేను. చూడండి ఎంత వేదన పడుతున్నాడు పరిశుద్ధాత్మ కొరకు. 200 ఆత్మను నేను పోగొట్టుకుంటాను. అందుకనే నా వెళ్ళవాడ, నా జీవం తోడు, ఎవరి జీవం తోడు, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తా, నేను వదిలిపెట్టను అంట. అందుకనే కూసేపు అయినా ఒక క్షణం కూడా ఏలియాను వదిలిపెట్టకుండా ఎలీషా అకస్మాత్తుగా వారు నడుస్తూ ఉంటే ఆ గాలి చేత అతడు కొనిపోబడుతున్నప్పుడు ఎలీషా చూశాడు, ఏలియా రగ్గు పట్టుకున్నాడు. ఏలియా వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఎలీషా ఏలియా గురించి కొన్ని మాటలు మాట్లాడు. ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు. ఎవరు? ఎలీషా గారు. ఎవరి గురించి? ఏలియా గురించి. ఏమంటారు? నా తండ్రి, నువ్వు వెళ్ళిపోతున్నావా నన్ను విడిచి? నాకు తోడుగా ఉండకుండా, ఇశ్రాయేలుకు తోడుగా ఉండకుండా నువ్వు వెళ్ళిపోతున్నావా? దేవుడు నేను తీసుకుని వెళ్ళిపోతున్నాడా? నువ్వు ఎలాంటి వాడో తెలుసా? మాకు ఇశ్రాయేలీల వారికి నీవు రథములను రౌతులను నీవే. చప్పట్లు కొట్టి దేవుని హల్లెలూయా. ఏంటండి రథాలు రౌతులు? నీవు ఇశ్రాయేలీలకు ఒక బలము లాంటి వాడవు. యు ఆర్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఇజ్రాయెలీస్. నువ్వు ఇశ్రాయేలీలకు బలము లాంటి వాడవు. ఇశ్రాయేలీలకు నువ్వు రౌతు లాంటి వాడవు. ఇశ్రాయేలీలకు గుర్రముల వంటి వాడవు. ఆ కాలంలో ఎవరికి ఎక్కువగా గుర్రాలు, రౌతులు, రథాలు ఉన్నాయో వారి జోలికి ఎవరు వెళ్ళరు. ఎందుకంటే వారంటే భయం. వీళ్ళ దగ్గర చాలా గొప్ప సైన్యం ఉంది, వీళ్ళ దగ్గర చాలా గుర్రాలు ఉన్నాయి, వీళ్ళు తరిమి మనల్ని ఒడిగా పట్టుకుంటారు. కాబట్టి వారి జోలికి ఎవరు వెళ్ళేవారు కనుక వారి బలాన్ని, వారి బలగాన్ని, వారికి ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని చూస్తారు. కనుక ఏలియా ఎవరంట?
ఇశ్రాయేలీలకు రథము లాంటి వాడు, ఇశ్రాయేలీలకు రౌతు లాంటి వాడు. నీవే బలమయ్యా, నువ్వు పోతే ఎలా? ఈరోజు మన యొక్క తర్వాత వారికి మనం ఎలా ఉండాలంటే రథములాగా రౌతులాగా ఉండాలి. మనం వారికి బలముగా ఉండాలి. మనం కనుక పోతే పోయాలే పిడపోయింది అనేలాగా మనం ఉండకూడదు. అలాంటి జీవితము మనం జీవించాలి. అలాంటి జీవితం జీవించాలంటే యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకోవాలి. నమ్ముకున్న నాటి నుండి చనిపోయే నాటి వరకు అటువంటి పరిశుద్ధంగా మనం బ్రతకాలి. చూడండి ఎంత గొప్ప మాట అంటాడు. నువ్వు ఇశ్రాయేలు వారికి గుర్రములను రౌతులను రథము లాంటి వాడవయ్యా. నువ్వు లేకపోతే ఇక బలమే లేదు. నీవు లేకపోతే మాకు ఆధారమే లేదు. ఎటువంటి దైవజనుడు నువ్వు పోతే ఎలాగయ్యా అని ఎలీషా చాలా బాధపడ్డాడు, చాలా వేదన చెందాడు. ఈరోజు దేవుని బిడ్డారా, దేవుడు మనకు చక్కటి జీవితాన్ని ఇచ్చాడు. ప్రతిరోజును మనకు ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని, దీవెననిస్తూ ఉన్నాడు. కనుక మన జీవితాన్ని దేవుని మహిమకరంగా బ్రతికేటట్టు చూసుకోవాలి. ఇదిగో నా తర్వాత నా పిల్లలకు నా లైఫ్ ఒక మాదిరిగా ఉండాలి. నా ప్రార్థన జీవితం ఒక మాదిరిగా ఉండాలి. మా అమ్మ నాకు బలంగా ఉండే, మా నాన్న నాకు బలముగా ఉండే, వారి ఆత్మీయ అడుగుజాడలో నేను ఈరోజు నడుస్తున్నాను. వారి ప్రార్థనా జీవితము అనుసరించి నేను ప్రార్థన నేర్చుకున్నాను. మనం ఆ రీతిగా బ్రతకాలి. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము అలాంటి లైఫ్ మన పిల్లలకు అందించకపోతే ఇది దేవుని దృష్టిలో మనం ఎవరమవుతాం? భ్రష్టులం అయిపోతాం, సచ్చిన వాళ్ళం అయిపోతాం. ప్రభు దృష్టి, ఈ లోక దృష్టిలో కూడా మనము దేవునికి ఏమాత్రం కూడా ఉపయోగపడం. కాబట్టి 2వ తిమోతి పత్రికలో ఒక వాక్యాన్ని మనం చూద్దాం. 3వ వాక్యం మరొక చదవండి. ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నా సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింపగలు అపేక్షించుచు నా పితురాచార ప్రకారము కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము యునేకెలోను నేను ఏమంటాడు ఇక్కడ పౌలు గారు అంటాడు తిమోతి గురించి, నానా నిన్ను గురించి నేను ఒకటి మెచ్చుకుంటున్నాను. పౌలే ఒక గొప్ప మాదిరికరమైన సేవకుడు. అంటే పౌలునే కదలించిన వ్యక్తి ఎవరు? తిమోతి. పౌలే ఒక గొప్ప దైవజనుడు అయితే తిమోతి లైఫ్ పౌలునే కదిలించింది. ఏమంటాడు పౌలు గారు ఏమంటాడు? కనుక నీ యందున్న నిష్కపటమైన విశ్వాసం జ్ఞాపకం చేసుకొని నా పితురాచార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడినై ఉన్నాను. ఏంటంటే ఆ విశ్వాసం. ఏ విశ్వాసం? సైలెంట్ అయిపోతుంది. పైన ఒక విశ్వాసం చదివాం మనం, అది చెప్తే ఇంకా నేను మళ్ళీ కదా. నిష్కపటమైన విశ్వాసం. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయ్య అయిన లోయలోను, లోయ్ ఎవరంట? తిమోతికి అవ్వ అంటే వాళ్ళ అమ్మ. వాళ్ళ అమ్మలో ఏమున్నదంట? నిష్కపటమైన విశ్వాసం ఉందంట. ఆ విశ్వాసము మీ అమ్మలోకి వచ్చింది, యునేకేలోనికి. మీ అమ్మ ఎవరు? యునేకేలోకి వచ్చింది ఆ విశ్వాసం.
మీ అమ్మలో ఉన్న నిష్కపటమైన విశ్వాసము ఇప్పుడు ఎవరిలోకి వచ్చింది? నీలోకి వచ్చింది. చూడండి వారసత్వంగా ఎలా వచ్చిందో, వారసత్వంగా ఎలా వచ్చిందో చూడండి. ఏమొచ్చింది ఇది? వారసత్వం. కొంతమంది పాపాలు చేస్తారు. మీ నానే అలాంటి అయితే నువ్వు అంతకంటే పనికి మనవాడు అయిపోతున్నావు. కనుక వారసత్వంగా మీ నానే చెడ్డ పేరు తెచ్చుకుంటున్నాడంటే నువ్వు అంతకంటే చెడ్డ పేరు తెచ్చుకుంటున్నావు. కాబట్టి వారసత్వంగా ఏం చేస్తారు? పాపాలు చేస్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? వారసత్వంగా ఏంటి? డేవిడ్ విశ్వాసం. ఎలాంటి విశ్వాసం? కాబట్టి తిమోతి ఎలాగున్నాడు? తిమోతి లైఫ్, తిమోతి జీవితం ఎలాగుంది? మాదిరిగా ఉంది. మనం కూడా ఏం చేయాలంటే మన విశ్వాసంలో, మన ప్రేయర్ లైఫ్లో, మన వాక్యానుసారమైన జీవితంలో మనము మన కుటుంబానికి ఒక బలంగా ఉండాలి. నేను ఆశీర్వాదంగా ఉంచుతాడు. అలా ఉంటుంది. బలహీనురాలుగా ప్రార్థన ఏం లేదు, భక్తి లేదు, ఎక్కడానికడే సతికలు పడిపోతారు, అసలు ప్రార్థనకే రారు, చర్చికే రారు, వస్తారు ఎప్పుడో వాళ్ళకి అనుకున్నప్పుడు. అట్లా కుదరదు. కనుక నిన్ను చూసి నీ పిల్లలు నేర్చుకుంటారు. కనుక మనము మన కుటుంబానికి ఒక బలమైన చెప్పుకోదగిన విశ్వాసులుగా ఉండాలి. అందుకనే ఆ యొక్క ఏలియాను చూసి ఎలిషా అంటాడు, నా ప్రభువా, నా ఏలినవాడా, నా తండ్రి, నీవు ఇశ్రాయేలీయులకు రథములను రౌతులునై ఉన్నావు అంటాడు. నువ్వు ఇశ్రాయేలీయులకు రథములు రౌతు, ఆ రౌతులు బలం చూసుకొని, ఆ యొక్క రథాల బలం చూసుకొని గర్వించేవాళ్ళు రాజులు. రథాలు రౌతులు చూసుకొని ఏం చేసుకునేవాళ్ళు? గర్వించారు. మా దగ్గర 1,000 గుర్రాలు ఉన్నాయి, మా దగ్గర 1,000 రథాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ గొడవకి ఎవరు పోరు, ఆ రాజ్యం మీదకి యుద్ధానికి ఎవరు పోరు. ఎందుకంటే చాలా గుర్రాలు, చాలా రథాలు, చాలా సైన్యం ఉంది. భయపడతారు. అది వారి బలం. దాన్ని బట్టి గర్వించేవారు. కాబట్టి ఏలియా గారు కూడా ఎలాంటి వారంట? ఇశ్రాయేలులకు రౌతులు, రథములై ఉన్నావు నువ్వు. 1000 రౌతులు పోయినట్లు అయిపోయింది నువ్వు పోయేసరికి. 1000 గుర్రాలు పోయినట్లు అయిపోయింది అయ్యా. అందరం బలహీనం అయిపోయాం, సత్కలు పడిపోతున్నాము వెళ్ళేసరికి. నువ్వు ఎంత బలంగా ఉంటేవి మాకు, ఎంత బలంగా ఉంటేవి మాకు ఎంత ధైర్యంగా నువ్వు ఉంటివి. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతుంటే నిజంగా అందరం కూడా తండ్రి లేని వారు అయిపోతున్నాం అని ఆ ఎలీషా ఏడుస్తుంది. ఈరోజు ఒక తండ్రిగా, ఒక తల్లిగా నీ పిల్లలకు బలమైన ఒక తండ్రిగా ఉండాలి, ఒక బలమైన తల్లిగా ఉండాలి. కాబట్టి మనము ఆత్మీయ జీవితంలో ఆ బలంగా లేకపోతే మన పిల్లలు కూడా ఏమైపోతారు? బలహీనలు అయిపోతారు. ఇంకొక వాక్యం చదివి నేను ముగిస్తాను. ఇంకొక 10 నిమిషాలు టైం ఉంది మనకు. ఒక వాక్యం కనుక 2వ రాజుల గ్రంథంలో 13వ అధ్యాయం 14వ వాక్యాన్ని మనం చూద్దాం. అంతటి ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడుచుచు నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చెను. దేవుని స్తోత్రం. ఏలియా ఎలాంటి వాడు? ఇశ్రాయేలుకు రథములు రౌతులై ఉన్నాడని ఎలీషా ఏడ్చాడు. ఇప్పుడు ఎలీషా దగ్గరికి ఎవరు? ఇశ్రాయేలు రాజు వచ్చి అతడు అనారోగ్యంతో పడి ఉన్నటువంటి ప్రవక్తను చూసి ఎలీషా గారిని ఏడుస్తూ ఇలా మాట్లాడుతున్నాడు. అయ్యా, నువ్వు వెళ్ళిపోబోతున్నావు, నువ్వు చనిపోబోతున్నావు, నువ్వు ఎలాంటి వాడో తెలుసా? ఇశ్రాయేళ్లకు రథము లాంటి వాడు, రౌతు లాంటి వాడు. కనుక తన యొక్క ఏలియా ప్రవక్త ఎలాగైతే బ్రతికాడో అలాగే ఈయన కూడా బ్రతికాడు. కాబట్టి మనము మన తల్లిలో, మన తండ్రిలో, మన యొక్క మందిరానికి వచ్చేటువంటి వారిలో మంచి గుణాలను తీసుకొని ప్రభు కొరకు ఒక బలమైన వారిగా మనం నిలబడాలి. లేకపోతే నువ్వు జీవించిన జీవితం అంతా ఇటు ప్రభువుకు పనికి రాదు, ఇటు ఇంటి వారికి పనికి రాదు, ఒక
కుక్క చావు కంటే అభిమానంగా చచ్చిపోతాం. ఎవరు కూడా లెక్క చేయరు మనం. అందుకని ఈరోజు మనం కన్నీరు కాల్చాలి. ప్రభువా, నేను బ్రతుకుతే ఇతరులకు బలంగా బ్రతకడానికి సహాయం చేయి. నా ప్రేయర్ లైఫ్, నా విశ్వాస జీవితం, నాయన నా పరిశుద్ధ జీవితం ఇతరుల జీవితాలను కదిలించాలి నాయన. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని అనేలాగా మనం బ్రతకాలి. ఆ తిమోతి యొక్క విశ్వాస జీవితం పౌలును ఏం చేసింది? కదిలించింది. పౌలు చెబుతున్నాడు, ఎంత నిష్కపటమైన విశ్వాసం, యవనుడు ఇంకను ఎంత నిష్కపటమైన విశ్వాసం ఉండదు. నేను నీ విశ్వాసాన్ని జ్ఞాపం చేసుకొని కన్నీరు కాలుస్తాను అంటాడు. ఈరోజు ఆ విశ్వాసంలో దేవుని యందు అటువంటి విశ్వాసం ఉండాలి. దేవుని యందు అటువంటి పవిత్రత ఉండాలి. దేవుని యందు అటువంటి ప్రార్థన ఉండాలి. దేవుని యందు అటువంటి వాక్యానుసారమైన జీవితం మనకు ఉండాలి. లేకపోతే మన గురించి ఇంట్లో వారు ఎవరు చెప్పుకోరు, మన గురించి దేవుని దృష్టిలో కూడా మనకు ఒక విలువ లేకుండా ఈ లోకయాత్రను మనం ముగించి నాశనంకి వెళ్ళిపోతాం. అందుకని వెంటనే నువ్వు నమ్ముకోలేదా ఇంకా యేసయ్యను? నమ్ముకొని ఇలాంటి ఒక బలమైన జీవితం జీవించి నీ ఇంటి వారికి, నీ ఇరుగు పొరుగు వారికి ఒక విశ్వాసిగా నీవు బలంగా ఉండు. ఇటు సంఘస్థులకు బలంగా ఉండు, దేవునికి మహిమకరంగా ఉండు. లేకపోతే నేను ఎవరికి పనికి రాకుండా. బిలాము ప్రవక్త గురించి అలాగా మాట్లాడతారా? అయ్యా, నువ్వు ఇశ్రాయేళ్లకు గుర్రంలాగా రౌతులాగా ఉన్నావని అంటారా? ఎందుకంటే డబ్బు వెనకాల పరిగెత్తాడు, భ్రష్ట చేసుకున్నాడు బ్రతుకు. ఈ రోజున నా లైఫ్ ఎలా ఉంది? ప్రతి యవనస్తుడు, ప్రతి యవనస్తురాలు, ప్రతి తండ్రి, ప్రతి తల్లి, ప్రతి చెల్లి ఈరోజు వారి లైఫ్ గురించి వారు ఆలోచన చేసుకోవాలి. నా స్నేహితులు ఎలాంటి వారు, నేను ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నాను, నా బ్రతుకు ఎలాంటిది, నేను ఎటువంటి అలవాట్లు నేర్చుకుంటున్నాను, నేను దేవునికి ఇష్టడైనా, దేవునికి దూరంగా అయిపోతున్నానా, నాకు వాక్యం ఉందా, ప్రార్థన ఉందా, నా లైఫ్ ఏమి ఎలాగైపోతుంది అనేది నువ్వు ఆలోచన చేయకపోతే నీ బ్రతుకు పాడైపోతాను, చచ్చిపోతాను. అందుకొరకే ఈరోజు ప్రభు పాదాల దగ్గర నువ్వు మోకాళ్ళ నుంచి కన్నీళ్లు కాచి, ప్రభువా, ఇంతవరకు నేను భ్రష్టుడని అయిపోయింది, ఇక చాలు, భ్రష్టురాలను అయిపోయింది, చాలు, నాకు నాయన నేను సరి చేసుకొని అయ్యా నీ దృష్టికి అంగీకారంగా బ్రతకాలి. అలాగే ప్రభా, నేను ధైర్యంగా చెప్పుకునే బ్రతుకు నాకు దయచింది. నేను నా ఇంటి వారికి బలంగా, నా సంఘం వారికి బలంగా అయ్యా మీకు మహిమకరంగా బ్రతకాలి. ప్రభు, నువ్వు ఎటువంటి ఉద్యోగం చేస్తున్నావు, ఎంత డబ్బు సంపాదిస్తున్నావు అనేది అడగండి. మీరు ఎంత బంగారం కొన్నారండి, మీరు ఎటువంటి బట్టలు వేసుకున్నారు, ఏ కారు కొన్నారు, ఇవన్నీ అడుగుతాడు దేవుడు. అవసరం లేదు. నువ్వు ఎటువంటి లైఫ్ జీవించి, నువ్వు ఎటువంటి బ్రతుకు. ఎందుకంటే 2 కొరింథీ 5:10 ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి యొక్క ఫలము ప్రతి వాడు అనుభవించున్నట్లు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలేను. హాజరు కావాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మనం అందరం ఎక్కడ హాజరు కావాలి? చనిపోయిన తర్వాత ఆయన దగ్గర హాజరు కావాలి. ఎందుకంటే ఈ దేహంతో మనం ఏమేమి జరిగించాము వాటన్నిటిని బట్టి ఆయన లెక్క చెప్పాలి. అందుకని చాలా జాగ్రత్తగా బ్రతకాలి. మనం ఈ క్రైస్తవ జీవితము చాలా జాగ్రత్తగా ఉంటుంది. యవనుడా, యవనస్తురాలా, నా ప్రియమైన దేవుని పిల్లలారా, మనం అందరం కూడా అలాంటి జాగ్రత్తగా బ్రతకపోతే మన బ్రతుకోబోక విలువ ప్రభు అంటాడు, నువ్వు చచ్చినోడివే కానీ నీ వల్ల నాకేం ఉపయోగం లేదు. కాబట్టి నువ్వు ఈ రోజు నుంచి క్రీస్తులో ఉన్న శక్తిని పొందుకోవడానికి ఏరుపారా, ఆయనలో ఉన్న సారం తీసుకోవాలి, మోకాళ్ళ మీద పడాలి, వాక్యం చదవాలి, కన్నీరు కాల్చాలి, ప్రార్థించాలి. సిచ్యువేషన్ అంటే పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా సరే అది నీకు కష్టమేమో కానీ నీ దేవునికి కష్టము కాదు. అదన్నిటిని కూడా సరిచేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు మనకు ఉన్నాడు. అందుకని అటువంటి ఏలియా
ఎలీషా, తిమోతి, అలాగనే పౌలు గారు లాంటి ఆ మంచి జీవితాన్ని మనం జీవించుదాం. అనేకులకు మాదిరిగా ఉండి మన యాత్రను ముగించుకుందాం. ప్రభువుకు మహిమకరంగా బ్రతుకుదాం. అలాంటి కృప దేవుడు మనకందరికీ ఇచ్చిందాక. ఆమేన్.